ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దీవించాలని, మనలను ధైర్యపరచాలని, మనలను ఆదరించాలని, మనకు కలిగిన భయముల నుంచి మనలను విడిపించి, మనలను పరిశుద్ధపరిచి, మన జీవితాలను ఆనందమయము చేయాలని అనుదినము ఆయన వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి మనము భయపడని అవసరం లేదు. దేవుని వాక్కు జీవము కంటే ఉత్తమమైనది, మన ప్రాణము కంటే ఉత్తమమైనది. ఆయన వాక్యము మన బాధలో మనకి నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. మరి ఈ ఉదయకాలము మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములను చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మన దేహముతో ప్రభువుని మనం మహిమపరచాలి. అటువంటి అనుభవం మనము కలిగి ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారం. దేవుని వాక్కు చెప్తుంది కదా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మరి ఈ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి మనలను సృష్టించిన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన జీవవాయువు మనలో ఊదినప్పుడు అవును నరుడు జీవాత్మ ఆయను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంటి దేహములో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క శక్తి ఉన్నందున ప్రభు మనలను జీవింప చేస్తూ ఉన్నాడు. ఎంతో మంది చూడండి, గత రాత్రే తమ పడకల యుద్ధనే మరణించిన వారుగాను, ఎన్నో విధాలుగా మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నుంచి గతించిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రతి ఉదయం కూడా అవును నరులారా తిరిగి రండని ఆయన ఆజ్ఞాపించే దేవుడు. అవును నరులను మంటికి మార్చువాడు కూడా ఆయనే. కానీ అటువంటి అనుభవంలో ఈ యొక్క సర్వ మానవాళి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పరచబడిన జనాంగములో మనలను కూడా చేర్చుకున్నాడు. మనము ఎంత ధన్యులము. మరి మనము ఏ పరిస్థితులను బట్టి కూడా ఈ ఉదయము భయపడని అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని వలన మనకి దేహము, ఈ జీవితము అనుగ్రహించబడినది. కనుక మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు నిన్ను హేళన చేయవచ్చు, మనుషులు నిన్ను మరి అవమానించవచ్చు, నిందలు మోపవచ్చు. కానీ నీవు విలువైన వాడవు, విలువైన దానవు అని దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడినది ఈ ఉదయకాలం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం కదా, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అవును, మన దేహము, మన హృదయములో పరిశుద్ధాత్మ నివసించే అనుభవములో ఈ దేహాన్ని మనము ప్రత్యేకించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎలాంటి మలినము, ఎలాంటి అపవిత్రత మన దేహమునకు అంటకుండా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, మనలో వసించడానికి, మనలో నివసించడానికి ఆయన ఆశపడుతున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన చెప్పున మన పాదము ఇరుకున పడకుండా, మనము ఎలాంటి మరి నాశనకరమైన మార్గములో నడవకుండా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడైతే మరి తన యొక్క బిడ్డలను సర్వ మానవాళిని కూడా నాశనమునకు ఈడ్చుకు వెళుతున్న దినాలు మనం చూస్తా ఉన్నాం కదండి. ఎంతో మంది కూడా మరి ఎన్నో వ్యసనాలకు గురైపోయి వారి దేహాన్ని వారు పాడు చేసుకుంటున్న అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో మంది త్రాగుబోతులు, అయ్యా మీరు త్రాగకూడదు అని డాక్టర్స్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు డ్రింక్ చేసి వాళ్ళ లివర్ పాడైపోతుంది, వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది. అయినప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేహము ఎంతో అపవిత్రతతో, అవును ఈ దేహాన్ని ఎన్నో విధాలుగా
చెడుకు మరి ఎంతో మంది దీనిని వినియోగిస్తూ ఉన్నారు. కానీ మనమైతే విలువ పెట్టి కొనబడిన వారము. మనము మన సొత్తు కాదు, మన ప్రభు సొత్తు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన స్వకీయ సంపాద్యముగా మనము ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరి చూడండి, ఈ విలువైన జీవితం, ఆయన శ్రేష్టమైన జీవితం మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. మన దేహము దేవుని ఆలయంగా, పరిశుద్ధాత్మకు నిలయంగా ఉంచుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. బాధపడకు, భయపడకు, నేనున్నాను, నిన్ను విడిపించేవాడను, నేనున్నాను, నిన్ను స్వస్థపరిచేవాడను అని నిత్యము ఆయన మెల్లని స్వరంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఆ మార్గాన పోవద్దు, అక్కడ నీకు ముప్పు, అక్కడ నీకు కీడు పొంచి ఉన్నది అని పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉండే అనుభవాన్ని మనము అనుదినము అనుక్షణము కూడా మనము రుచించవచ్చు. మన దేహమును పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చుకున్నప్పుడు మనము విలువైన వారము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా నిన్ను నీవు ఎందుకు ఈ జీవితం వ్యర్థం. మరి ఎంతో మంది అంటూ ఉంటారు, ఈ జీవితం బ్రతకటం కన్నా మరణిస్తేనే మంచిది అని. కాదు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్న దేవుడు కనుక ఈ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువులో ఆనందిద్దాం. ఈ శ్రేష్టమైన జీవితాన్ని అనుదినము ప్రభుతో ప్రారంభిద్దాం. ప్రభు యొక్క నడిపింపుతో ఆయన చిత్తమును నెరవేరుస్తూ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి మనలను మనము అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నాయనా ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ దేహము అవునయ్యా దేవుని వలన మాకు అనుగ్రహించబడినది. పరిశుద్ధాత్మకు నిలయముగా దీనిని మార్చుకోవాలి తండ్రి. మరి జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, అవును ప్రభువా తండ్రి, ఎలాంటివి కూడా తండ్రి ఈ దేహములో రాకూడదు ప్రభువా తండ్రి. నీ వాక్యముతో హృదయాన్ని నింపుకోవాలి. మా చూపులు, మా తలంపులు, మా ఆలోచనలు, మా నడవడిక నీ ఎదుట శుద్ధకరముగా, పరిశుద్ధంగా, యోగ్యంగా ఉన్నప్పుడు అవును నువ్వు చేయలేనిదంటూ ఏదీ లేదు ప్రభువా. పరిశుద్ధాత్మకు నిలయంగా మేము ఉంచినప్పుడు అవును తండ్రి నాయన మా యొక్క మార్గములను నాయనా నీవు సరళము చేసే దేవుడు. మేము అడుగు పెడుతున్న ప్రతి స్థలములో కూడా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారని వాగ్దానం ఇచ్చావు ప్రభువా తండ్రి. ఈ విలువ పెట్టి కొనబడిన ఈ జీవితాలను మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలను మీరు హెచ్చించండి. వారు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ భారభరితమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఏ భయాలు వారిని చుట్టుకొని ఉన్నాయో, ఏ బలహీనతలు వారిని చుట్టుకొని ఉన్నావో, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో నీ బిడ్డలకి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము దయచేయండి. దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నైనా భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.